నేనైతే బాగున్నాను. మీరోజు చూస్తుంది ఇస్తాంబుల్‌లో మా ఫస్ట్ డే ఎట్లా గడిచింది అనేది. మేము తీసుకున్న హోటల్‌లో రోజు 8 ఏఎం టు 10 ఏఎం మాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో 2 వెరైటీస్ ఆఫ్ బ్రెడ్, ఆలివ్స్, వాళ్ళు చేసిన స్పెషల్ జామ్, హనీ, వాళ్ళ లోకల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పన్నీర్, చీజ్, ఆరెంజ్ జ్యూస్, పొమోగ్రానేట్ జ్యూస్, టర్కిష్ టీ ఇలా చాలా అంటే చాలానే ఉన్నాయి. ఈ మాసివ్ టర్కిష్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక నేను మంచిగా వాళ్ళ టర్కిష్ టీ అయితే ట్రై చేశాను. అది చాలా రిఫ్రెషింగ్‌గా, టేస్ట్ కూడా చాలా బావుంది. మెయిన్ ఏందంటే, ఆ క్యూట్ గ్లాస్ చూసారా? అది నాకైతే భలే నచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాక బయటికెళ్ళాక ఈ సర్ప్రైజ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మేము తీసుకున్న హోటల్ గురించి మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఈ వెకేషన్ ప్లాన్ ఉంటే ఇస్తాంబుల్‌లో తప్పకుండా చెక్ చేయండి. బికాజ్ వీళ్ళ హాస్పిటాలిటీ బావుంది. అండ్ టూరిస్ట్ ప్లేసెస్‌కి చాలా అంటే చాలా దగ్గర. ఇంకా ఈ మార్కెట్ విషయానికొస్తే ఎవ్రీ వీక్ థర్స్‌డేకి పెడతారంట ఈ లోకల్ మార్కెట్. మన దగ్గర ఉంటాయి కదా! లోకల్ మార్కెట్స్ ఒక ట్యూస్‌డే మార్కెట్ అని, థర్స్‌డే మార్కెట్ అని అట్లా. అలా ఇక్కడ థర్స్‌డే మార్కెట్ ఈ కాలనీలో పెడతారంట ఎవ్రీ వీక్. దీంట్లో అయితే యూ జస్ట్ నేమ్ ఇట్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకి 150 లీరాకి టీ షర్ట్స్ అయితే పెట్టారు. 150 లీరా అంటే మేమొచ్చినప్పుడు €1 50-51 లీరా అయితే నడిచింది. సో, ప్రైజెస్ చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి ఇక్కడ. అందుకే అనుకుంటా ఈ మధ్య యూరోపియన్స్ అందరూ ఇస్తాంబుల్‌కి వెకేషన్ ప్లాన్ జేస్తున్నారు. చాలా బెస్ట్ రేట్స్‌లో వాళ్ళ మొత్తం ట్రిప్ అయిపోతుంది కదా! అండ్ మోర్ ఓవర్ షాపింగ్ ప్యారడైజ్ ఇస్తాంబుల్ అంటే. సో, ఎఫిషియంట్‌గా తిరగచ్చు మంచిగా. ఇంకా ఈ స్కర్ట్స్ 200, 250, 300 లీరాకైతే పెట్టారు. కొన్ని కొన్ని పీసెస్ అయితే చాలా బావున్నాయి ట్రెండీగా. టర్కిష్ ఫ్రాక్స్, ట్రెండీ టాప్స్, పుల్లోవర్స్, జాగర్స్, ష్రగ్స్ ఇటు సైడ్ అంతా టర్కిష్ ఫ్రాక్స్ పెట్టారు. వీళ్ళ టర్కిష్ ఫ్రాక్ లోకల్ ఇట్లా యేసుకుంటారు. దాంట్లో గూడా కొన్ని కొన్ని పీసెస్ చాలా బావున్నాయి. షర్ట్స్ వచ్చి 550 లీరాకి ఉన్నాయి. అండ్ ఈ పుల్లోవర్ చూసారా? చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది అది. ఎంత స్మూత్ ఉందంటే వింటర్ వేర్‌కి అసలు పర్ఫెక్ట్ అది. క్వాలిటీ వైస్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి టర్కిష్ క్లోత్స్. వీళ్ళదే మ్యాన్యుఫ్యాక్చర్ అంట. అందుకే ఏమో క్వాలిటీ వైస్ కాంప్రమైజ్ ఏం లేదు. అండ్ విత్ బెస్ట్ రేట్స్ దొరుకుతున్నాయి. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంకా వెజిటబుల్స్ చూస్తుంటే అసలు ఫుల్ ఫ్రెష్ ఉన్నాయి. కొనుక్కొని వండుకొని తినాలనిపించింది నాకైతే. అంత ఫ్రెష్ ఉన్నాయి వెజిటబుల్స్. ఈ కలర్‌ఫుల్ టర్కిష్ డిలైట్స్ చూస్తున్నారా? తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే. ఆ షేడ్స్ భలే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే అసలు ఎన్ని ఉన్నాయంటే, కొన్నిటి పేర్లు గూడా నాకు తెలియవు. తెలిసిన పేర్లు అంటే కాజు, కిస్మిస్, బాదం, వాల్‌నట్స్ అక్రూట్ అంటాం గదా! అవి గూడా ఉన్నాయి. ఇంకా మార్కెట్ నుంచి బయటకొస్తే ఈ కోజీ ప్లేస్‌కైతే వచ్చాము. కలర్‌ఫుల్ స్టేర్స్ ఇక పక్కన బెంచెస్ ఏసి అటు ఇటు బిల్డింగ్స్ మంచిగా లోకల్ కేఫే బాగా అరేంజ్ చేశారు పాట్స్ అట్లా పెట్టి. హలో హీస్ సచ్ ఎ స్వీట్ బ్రదర్. Have a nice day. యూ టూ. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ. యూరోపియన్ సైడ్ ఇస్తాంబుల్ కాబట్టి మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడినా నడుస్తుంది. టర్కిష్ అవసరం లేదు. పీపుల్ ఫ్రెండ్లీ అన్నా కదా! ఇంకొకటి చెప్పాలి. మా ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ ఏంటి స్పెషల్ అంటే వితౌట్ ఇంటర్నెట్ మేము ట్రావెల్ చేశాము. అదే మా కాన్సెప్ట్ ఇస్తాంబుల్ ఫస్ట్ డేలో. వైఫై లేకున్నా అంటే మాకు జస్ట్ హోటల్‌లో వైఫై. ఇంకా రోజంతా వైఫై, ఇంటర్నెట్ లేకుండానే తిరిగాము. అలా తిరిగితేనే కదా తెలిసేది మనకి క్యూట్ క్యూట్ ప్లేసెస్. గూగుల్ మ్యాప్స్‌ని ఫాలో అయితే జస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కెళ్తాం. ఆ జర్నీలోనే ఈ పింక్ బిల్డింగ్ కనిపించింది. దానికి ఆ బిల్డింగ్‌కి ఆ కలర్ అయితే సెట్ అయింది కదా! అరేంజ్‌మెంట్ కూడా చాలా చేశారు. సో, అదండి మాకు మేము అనుకున్న కాన్సెప్ట్. ఇంటర్నెట్ లేకుండా ట్రావెలింగ్ ఎట్లా ఉంటుంది అనేది. ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ట్రై చేయలేదు. సో, ఈసారి ట్రై చేసాం వేరే కంట్రీలో. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ బావుందనే చెప్పాలి. పీపుల్‌తో కనెక్ట్ అవుతూ, వాళ్ళ లోకల్ కల్చర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్. నేననుకున్న అబ్బాయి పేరు దిలారష్. ఇతనికి టర్కిష్ వచ్చు. సో, ఇతనే మా మార్గదర్శి. हाय बोलो, हाय बोलो. मैं यूट्यूब में दिखाऊँगी. ये मेरा दोस्त है. ఈ క్యూట్ క్యూట్ డాబాస్‌కైతే చూస్తున్నాము. ఎళ్ళే కొద్దీ ప్రతి స్ట్రీట్‌లో మాకు కనిపిస్తున్నాయి ఇలాంటివి.
అండ్ ప్రతి స్ట్రీట్‌లో మనకి గుడులెట్లా ఉంటాయో మనది అట్లనే మాస్కులు గూడా ఇక్కడ. ఇవన్నీ ఒక పక్కకి పెడితే, ఎక్కడికెళ్ళినా మనకు గనిపిచ్చేది మాత్రం ఆ క్యాట్స్ అసలు. మీరు ఎటైనా ఎళ్ళండి ఇస్తాంబుల్‌లో. రైల్వే స్టేషన్‌కెళ్ళండి, పోర్ట్ ఏరియాకెళ్ళండి, హోటల్‌కెళ్ళండి, ఏ స్ట్రీట్ కన్నా ఎళ్ళండి కనిపిచ్చేవి మొత్తం క్యాట్సే. చాలా క్యూట్ మంచి క్యాట్స్ అసలేమనవు ఎవరిని. ఈ డాబా జూస్తుంటే నాకు గుజరాత్, రాజస్థానీ మన హైదరాబాద్ హైవేస్ పైన ఉంటాయి గదా! అట్లా అనిపిచ్చింది. చిన్న చిన్న బెంచెసేసి, సోఫాసేసి అరేంజ్‌మెంట్ బాగుంది. ఇవన్నీ జూస్తుంటే ఎళ్లి కూర్చోవాలి, తినాలనిపిస్తుంది గానీ, ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ అంత హెవీ చేసాక ఇంకేం తింటాం. ఇది లోకల్ స్ట్రీట్స్. ఆ నారో స్ట్రీట్స్ నుంచి బయటకొస్తే ఎంత వైడ్ ఉందో జూసారా? నారో రోడ్స్, వైడ్ స్ట్రీట్స్ ఇవన్నీ పక్కకు బెడితే, మీరు ఎటు తీసుకున్నా ఉండేది స్టీప్. ఎంత అంటే, నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఈ వింటర్ బూట్స్ ఏసుకొని నడవడం. సో, మీకు ఇస్తాంబుల్ ప్లాన్ అంటే తప్పకుండా స్నీకర్స్ గానీ, షూస్ ఏసుకొని నడవండి. అదే మనకి కంఫర్ట్ కూడా. నడుచుకుంటూ వచ్చేప్పటికి సీదాగకొచ్చాం మెయిన్ రోడ్‌కి. ఇక్కడైతే బోస్ఫరస్ క్రూజ్‌కి మనకి టికెట్స్ అమ్ముతున్నారు ఇతను. అది 30 యూరోస్‌కి ఉంటుంది బోస్ఫరస్ క్రూజ్ ట్రిప్. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. వర్త్ ఇట్ అది గూడా. మీకు మొత్తం వ్యూ పాయింట్స్ చూపిస్తారు. లైక్ గలాటా టవర్, ఏషియన్ పూల్ బ్రిడ్జ్, మొత్తం సీ వ్యూ పాయింట్స్‌తో. ఈ వ్యూ చూసారా ఎంత బావుందో? పక్షులు ఎగురుతూ, కింద అలలు, పైన ఆకాశం భలే ఉంది గదా! నాకైతే ఈ సాంగ్ గుర్తొస్తుంది. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. అక్కడ కూర్చొని మేము ఈ సాంగ్సే పాడుకుంటూ కూర్చున్నాము. మీకు ఈ అలలు చూస్తుంటే ఏ సాంగ్ గుర్తొస్తుంది? బట్ సాంగ్ గుర్తొచ్చినా, గుర్తు రాకపోయినా మాత్రం వ్యూ అయితే చాలా ప్లెజెంట్‌గుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత. వేవ్స్ భలే ఉన్నాయి గదా! వితౌట్ ఎనీ ఫిల్టర్ ఇది నేచురల్ సీ కలర్. ఆ షిప్ కనిపిస్తుందా? అదే నేను చెప్పిన బోస్ఫరస్ క్రూజ్ అనేది. ఇంత నడిచాక నా పరిస్థితి ఇట్లా అయింది. ఆ లుక్‌కి, ఈ లుక్‌కి ఏమన్నా సంబంధం ఉందా అసలు? డిజాస్టర్ అసలు. అలా వస్తూ ఉండంగా ఈ లోకల్ పార్క్‌కైతే వచ్చాము. దీని పేరేంటి అని మాత్రం అడక్కండి. నాకు గుర్తులేదు ఏంటో పేరు. బట్ లోకల్ పార్క్ అది. ఫిషింగ్ స్పాట్ అనుకుంటా. చాలా మంది లోకల్స్ ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పోర్ట్ దగ్గరే. ఇది కదికోకెళ్దామని పోర్ట్ దగ్గరకొచ్చాము షిప్ తీసుకోవడానికి. ఈ షిప్ వచ్చే లోపల కదిక్యోది మేము ఈ మొక్కజొన్న బొత్తల్ని చూసాం. చిన్నప్పుడు దీన్ని కాల్చి నిమ్మకాయ ఉప్పు రాసి ఇచ్చేవాళ్ళు గదా! ఆ మెమోరీస్ గుర్తొస్తున్నాయి చూస్తే. అలానే ఇక్కడ గూడా ఒక 70 లిరాకైతే పెట్టారు ఈ కార్న్. ఈ యొక్క కార్న్ తీసుకొని ఎమిన్యూర్ టు కదికోయే షిప్ వెళ్ళేది మొత్తం ఎక్కేసాను. నాకిక్కడ ఇస్తాంబుల్‌లో నచ్చిందేంటంటే ఇస్తాంబుల్ కార్డ్. అది జస్ట్ రీచార్జ్ చేశామంటే ఏ ట్రాన్స్‌పోర్ట్‌కైనా అది వాడొచ్చు. బస్ ఎక్కినా, ట్రైన్ అయినా, మెట్రో అయినా, షిప్ అయినా. అండ్ ఒక్కసారి మనం టికెట్ కానీ, ఇస్తాంబుల్ కార్డ్ గానీ స్వైప్ చేసి షిప్ ఎక్కాము అంటే, డెస్టినేషన్‌లో దిగాల్సిన కంపల్షనే లేదు. ఎన్ని రైడ్స్ కావాలంటే అన్ని రైడ్స్ లోపలే కూర్చొని హ్యాపీగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ, లాస్ట్ రైడ్ మిడ్‌నైట్ దిగితే సరిపోతుంది మనం. అది భలే అనిపిచ్చింది నాకు. కదిక్యూర్‌కైతే ఇంక రీచ్ అయిపోయాము. అదేంటో ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు క్రాస్ చేస్తారు కొంతమంది. మేమైతే గ్రీన్ ఉన్నప్పుడే క్రాస్ చేశాము. మీరెక్కడున్నా, ఏ కంట్రీకెళ్ళినా సిగ్నల్స్ మాత్రం గ్రీన్ ఉన్నప్పుడే క్రాస్ చేయండి. మన ఇండియాలో అయినా గూడా. కనీసం మనల్ని చూసన్నా పక్కనోళ్ళు ఆగుతారు. కొంచెం చేంజ్ వచ్చినా మంచిదే కదా! సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో, ఈ కదికి వచ్చేసి మన ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాంబుల్. ఇప్పటిదాకా నేను చూపిచ్చింది మీకు యూరోపియన్ సైడ్. అది ఎమిన్యూను టు కదిక్యూ అనేది కదిక్యూ అనేది ఏషియన్ సైడ్. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది గదా! మీకు బిల్డింగ్స్ అవన్నీ. బేగంపేట్, అమీర్పేట్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. జ్యువెల్లరీ, వాచెస్, బ్యాగ్స్ ప్రతి ఒక్క షాప్. మధ్యలో ఏమో ఈ క్రేజీ ట్రాఫిక్ కనిపిస్తుంది గదా! అన్నీ ఎట్లా ఆగిపోయున్నాయో. మీరు ఇస్తాంబుల్‌లో ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం వెకేషన్ తప్పకుండా ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాంబుల్ అయితే మీరు విజిట్ చెయ్యండి. ఇక్కడ కల్చర్ డిఫరెంట్.
ఫుడ్ కూడా ఇక్కడ చీపర్ విత్ బెటర్ ఆప్షన్స్. టర్కిష్ ఫుడ్ రియల్ టేస్ట్ తెలుస్తుంది మీకు. అట్ ద సేమ్ టైమ్ అట్మాస్ఫియర్ కూడా డిఫరెంటే ఇక్కడ. రేట్స్ ప్రకారం కూడా. సో, డెఫినెట్‌లీ ఏషియన్ అండ్ యూరోపియన్ సైడ్ 2 కవర్ చేయడానికే ట్రై చేయండి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయ్యింది. ఆకలి ఇంకేస్తుంది. తిన్నది మొత్తం ఈ నడిచి, నడిచి అరిగిపోయిందనమాట. వాచ్ పెట్టుకుంటే ట్రాక్ చేసి అట్‌లీస్ట్ 10,000 ప్లస్ స్టెప్స్ అయితే నేను నడుచుంటా ఈజీగా. సో, ఆ కాఫేలో లెంటిల్ సూప్ ఆర్డర్ ఇచ్చాం. దాంతో పాటు మనకి బ్రెడ్ ఇస్తారు ఫ్రీగా. కొంచెం స్పైస్ యాడ్ చేసుకుంటే సెట్. ఇదొక హెల్తీ ఆప్షన్ వెజిటేరియన్స్‌కి. నాన్ వెజిటేరియన్‌కి చాలానే ఉన్నాయి ఆప్షన్స్ ఇస్తాంబుల్‌లో. వెజ్ వాళ్ళకి గూడా పర్లేదు. నేను చూపిచ్చా గదా! మీకు షార్ట్స్‌లో చూడండి ఎళ్లి కావాలంటే మళ్ళీ. వీళ్ళ దగ్గర డెజర్ట్స్ కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఉన్నాయి. మేము ఒక 2, 3 ట్రై చేసాము. అండ్ ఈ కాఫేలో టేక్ అవే కూడా ఉంది. 3 జెల్లీ ఫిషెస్ చూస్తున్నారా? 3, 4 ఉన్నాయి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా? అలా మా కదిక్యోయ్‌లో ఫస్ట్ డే ఎండ్ చేసాము. ఈవినింగ్ అయిపోయింది. మేము తిని మళ్ళీ నడుచుకుంటూ ఈ పోర్ట్ దగ్గరకొచ్చేటప్పటికి. ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ అని జెప్పాలి. ఎక్కడ ఇంటర్నెట్‌లో ఏమీ కమ్యూనికేషన్ లేకుండా జస్ట్ పబ్లిక్‌తో మాట్లాడుతూ, ఫ్రెండ్లీ కనెక్షన్స్‌ని పెంచుకుంటూ, కల్చర్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ బాగా అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్ నాకైతే. మీరెప్పుడైనా ట్రై చేశారా ఇలా? ఇన్‌కేస్ ట్రై చేయాలని ఉందా అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. మీకు నా కాంటెంట్ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. అది మాత్రం మర్చిపోతున్నారు మీరు. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. Until next time, take care. Tata.